a wire of resistance R is cut into 8 equal pieces. From these pieces, 2 equivalent resistances are made by adding 4 of these together in parallel. Then these two sets are added in series. Then the net effective resistance of the combination is. వీళ్ళు ఒక వైర్ని తీసుకొని 8 ఈక్వల్ పీసెస్గా కట్ చేసి మళ్ళా రీకనెక్ట్ చేసి మనల్ని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమని చెప్పారు. ఎలా కట్ చేసాము అనేది మాత్రం వాళ్ళు ఇవ్వాల క్వశ్చన్లో. అంటే లెంత్కి ప్యారలల్గా కట్ చేయొచ్చు, లెంత్కి పర్పెండిక్యులర్గా కట్ చేయొచ్చు. కానీ మనం ఎలా తీసుకుంటామంటే ప్రాక్టికల్ పాసిబిలిటీ చూడండి. ప్రాక్టికల్ పాసిబిలిటీ ఏంటి? ఇది వైర్ ఇలా తీసుకుంటే దీన్ని కట్ చేయాలంటే లెంత్కి పర్పెండిక్యులర్గా కట్ చేసినట్టు తీసుకుంటున్నా. మీరు వేరే విధంగా కట్ చేసినట్టు తీసుకున్నా కూడా ఆన్సర్లు ఇవి ఎలాగూ మ్యాచ్ అవ్వవు. మీరు కావాలంటే అలా కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో మనకు రెగ్యులర్ పాసిబిలిటీ క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఇంటెన్సిటీ అది చదవంగానే తెలిసిపోతుంది మనకు. 8 పీసెస్గా కట్ చేశారు అని అంటే. ఓకే, సో ఎప్పుడైతే మనం లెంత్ని డిక్రీజ్ చేసామో ఒరిజినల్ రెసిస్టెన్స్ ఆర్ అన్నారు కదా, అంటే ఆర్ ఏం రాయొచ్చు మనం? రో ఎల్ బై ఏ రాయొచ్చు. ఇది ఒరిజినల్ రెసిస్టెన్స్ ఫుల్ వైర్ది. ఇప్పుడు పీసెస్ చేసేసాం, 8 పీసెస్ చేశారు. అంటే దీని లెంత్, ఈ ఒక పీస్ లెంత్ తీసుకుంటే L/8 అయిపోతుంది. అంటే ఈ చిన్న పీస్ యొక్క రెసిస్టెన్స్ తీసుకుంటే R డాష్ ఇజ్ ఈక్వల్ టు రో L/8, ఏరియా అలానే ఉంటుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే R/8 అయిపోయింది. ఒక పీస్ యొక్క రెసిస్టెన్స్ R/8 అయింది. నేను ఇంకొక మెథడ్ చెప్పాను చూసారా కట్ చేసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే ఏరియాని కట్ చేస్తారు. ఏరియాని కట్ చేస్తే ఏరియా A/8 రాయాల్సి వస్తుంది. A/8 రాశారనుకోండి, అప్పుడు 8R అవుతుంది అనమాట రెసిస్టెన్స్. మీరు అలా ట్రై చేయండి క్వశ్చన్ కావాలంటే. ప్రస్తుతానికైతే నేను ఇలానే ప్రొసీడ్ అవుతాను. అంటే నాకు కట్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ రెసిస్టెన్స్ R/8 అయ్యింది. అది ఎలా అనేది నేను చూపించేశాను. ఓకే, ఈ R/8లను వీళ్ళు ఏం చేశారు? మళ్ళా ప్యారలల్గా కనెక్ట్ చేశారు. 4ని ప్యారలల్గా, మళ్ళీ 4ని ప్యారలల్గా. ఓకే, అంటే ప్యారలల్ కాంబినేషన్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ ఐడెంటికల్ రెసిస్టర్సే కదా, అన్నీ కూడా R/8. సో ఐడెంటికల్ రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మనకున్న ఫార్ములా ఏంటి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్కి R/N అనే ఫార్ములా వాడతాం. ఇప్పుడు సెకండ్ కేసులో మనము ఈ 4 రెసిస్టర్లు R/8 మనకు ప్యారలల్గా కనెక్ట్ చేశారు కాబట్టి R/8 ఒక రెసిస్టెన్స్, N అంటే 4 కాబట్టి 4 రెసిస్టర్స్ కాబట్టి ఇది R ఎఫెక్టివ్ అనమాట. 4 రెసిస్టర్స్ది R ఎఫెక్టివ్ అంటే R/32. ఇప్పుడు R/32 రెండు ఉన్నట్టు, 4 రెసిస్టర్స్ ఒక ప్యారలల్, ఇంకొక 4 రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేశారు, ఇంకొక R/32 కూడా ఉంది. మీరు ఒకసారి స్టేట్మెంట్ కొంచెం ఇదిగా ఉండాలి రాసినటువంటి స్టేట్మెంట్. ఫ్రమ్ దీస్ పీసెస్ 2 ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆర్ మేడ్ బై యాడింగ్ 4 ఆఫ్ దీస్ టుగెదర్ ఇన్ ప్యారలల్. 4 ఆఫ్ దీస్ టుగెదర్ ఇన్ ప్యారలల్. ఇది తర్వాత ఏం చేశారు? ఆ రెండింటిని మన సిరీస్లో కనెక్ట్ చేశారు. సిరీస్లో కనెక్ట్ చేస్తే R1 + R2 అయినా రాయొచ్చు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. లేదు, ఇవి ఎలాగో ఐడెంటికల్ కాబట్టి NR అని కూడా వేసేయచ్చు సిరీస్ కాంబినేషన్లో. అంటే R'' అని పెడతాను నేను లాస్ట్ ఫైనల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇట్లాంటివి 2 ఉన్నాయి, రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేశారు. R/32 + R/32 అయినా రాయండి, లేదంటే N అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 × R/32. అంటే మీ ఆన్సర్ R/16 వస్తుంది. సో R/16 ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పిక్ చేయండి.